ఎన్నికలు అయిపోయాక నాయకులు మాత్రం విదేశాలకు వెళ్ళిపోయారు. అటు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలియదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ కార్యకర్తల మధ్యన మాత్రం ఏ రోజుకు ఆ రోజు టెన్షన్. నాయకులకు టెన్షన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ కార్యకర్తలకు మాత్రం విపరీతమైన టెన్షన్ ఉంది. ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు 2కి 3 బెట్టింగ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తమ పరిస్థితి ఏంటన్నటువంటి భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆరంభమైంది. ఆ ఆరంభంకి కారణం అయినటువంటిది ఏది బెట్టింగుల్లో రూపాయికి 10 రూపాయలు ఇస్తామనేటటువంటి కోణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెట్టింగ్లు వేస్తూ ఉండటం అయిపోయిందంటూ పదే పదే పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు. అయితే జగన్ తను వెళ్లే ముందు ఏం చెప్పి వెళ్ళారు, ఏం విశ్లేషించి వెళ్ళారు, ఇది ధృవీకరించబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం టోటల్గా బెనిఫిషరీస్ పరంగా 2,80,00,000 మందిలో 2 కోట్ల మంది దాకా మనకే ఓటేశారు. చంద్రబాబు